రండి బోనాల జాతరకి వెళ్దాం. ఏంటి సెప్టెంబర్ లో బోనాల జాతర? అవును, మనం జూలైలో చేసుకుంటే అందరూ జూలైలో చేసుకోవాలని రూల్ ఉందా ఏంది? మెక్సికన్స్ సెప్టెంబర్ లో చేసుకుంటారు. ఇది మెక్సికన్ బోనాల జాతర. ఏంటి మెక్సికన్స్ కూడా బోనాలు చేసుకుంటారా? సో బేసిక్ గా నేను ఇవాళ ఒక పార్క్ వచ్చా, అక్కడ మంచి హడావిడి జరుగుతుంది, ఫెస్టివ్ వైబ్స్ వస్తున్నాయి. ఏంటా అని చూస్తే వీళ్ళు మెక్సికన్స్ అందరు కలిసి ఏదో ఫెస్ట్ చేసుకుంటున్నారు. మాస్క్లు వేసుకుని కొరడాలు పట్టుకొని డాన్స్ చేస్తున్నారు. ఆ కొరడా చూడంగానే నాకు మన పోతురాజు బోనాలు గుర్తొచ్చి నేను దీనికి మెక్సికన్ బోనాలు అని పేరు పెట్టా. ఈ ఫెస్టివల్ పేరు వచ్చేసి లా గువెలా గువెట్జా. ఇది మెక్సికోలోని ఒక్సాకా స్టేట్ కి చెందిన వాళ్ళు, ఆ ఇండిజినస్ ట్రైబ్ వాళ్ళు సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్. ద ప్రొనౌన్సియేషన్ ఇస్ సబ్జెక్ట్ టు కరెక్షన్ ఆఫ్ కోర్స్. సో ఇది ఎవ్రీ ఇయర్ ఆగస్ట్ లో సెలబ్రేట్ చేసుకుంటారంట. మా దగ్గర ఈ గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారంట. సో ఇక్కడ వీళ్ళు మొత్తం స్టాల్స్ అవి పెట్టి కొంచెం హడావిడి ఉంది. అంటే మన ఇండియన్ ఫెస్టివల్స్ చేసుకుంటే ఇండియాలో ఉండే అమెరికన్ పేట్రియాట్స్ అందరూ మనం అమెరికాలో న్యూసెన్స్ చేస్తున్నాం, నాశనం చేస్తున్నాం అంటారు. కానీ వీళ్ళు ఇక్కడ లాస్ట్ 20-25 years నుంచి ఇంతే భారీ ఎత్తున ఫెస్టివల్ ఇంతే లౌడ్ మ్యూజిక్ తో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ప్రౌడ్ గా వాళ్ళ కల్చర్ ని కూడా ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. అఫ్ కోర్స్ వీళ్ళు గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని చేస్తున్నారు, ఎందుకంటే న్యూస్ ఛానల్స్ కూడా వచ్చి కవరేజ్ ఇస్తున్నాయి. ఇది చూడడానికి ఏదో ఎగురుతున్నట్టు ఉంది, కానీ ఆ మాస్కులు యాక్చువల్లీ చాలా బరువు ఉన్నాయి. నేను పట్టుకొని చూసాను, అవి వేసుకొని ఎగరడం అంటే చాలా కష్టం. వీళ్ళు ఒక 5-6 hours కంటిన్యూస్ గా డాన్స్ చేస్తూనే ఉన్నారు. ఇండియా లాగే మెక్సికోలో కూడా ఎవ్రీ స్టేట్ కి వాళ్ళ ఓన్ కల్చర్ ఉంటదంట. ఏ కల్చర్ లో అయినా ఫెస్టివల్ అంటే ఫుడ్, డాన్స్, మ్యూజిక్, ఎంజాయ్మెంట్ అయ్యి కదా. ఇక్కడ చాలా మెక్సికన్ ఫుడ్ పెట్టారు. అఫ్ కోర్స్ మనం తినడానికి కూడా అంత వెజిటేరియన్ ఆప్షన్స్ ఏం లేవు. బట్ ఇట్లా వేరే వాళ్ళ కల్చర్ ని ఎక్స్ప్లోర్ చేయడం, ఎక్స్పీరియన్స్ చేయడం నాకు బాగా నచ్చుతుంది. సో మీకు ఈ మెక్సికన్ బోనాల జాతర ఎలా అనిపించిందో కమెంట్స్ లలో చెప్పండి.